హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. అందులో లెసన్ 'త్రిజట స్వప్నం' అండి. నేను ఇది సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి లెసన్ వైస్ చెప్తున్నాను. తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్స్ చెప్తున్నానండి. అది కంటెంట్‌కి సంబంధించి. దీనికి ముందు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది. ఫోర్త్ క్లాస్ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేసాను. ఫిఫ్త్ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇది సిక్స్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. దీనికి ముందు సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి ఇది ఆరో వీడియో అనుకుంటా. ఆరో, ఏడో వీడియో ఇది. ఈ ఈ సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్‌కి సంబంధించి ఆరో వీడియో, ఏడో వీడియో ఇవి చాలా ఎక్కువ చెప్పానండి. అంటే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సిక్స్త్ క్లాస్‌లోనే. అందువల్ల లెసన్ వైస్ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డిఎస్సి మాత్రం మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. అది సిక్స్త్ క్లాస్ అయ్యాక నేను సిక్స్త్ క్లాస్ సంబంధించి పాత సిలబస్ కూడా కవర్ చేస్తానండి. అంటే ఈ టెక్స్ట్ బుక్ ముందు ఉన్న టెక్స్ట్ బుక్ కూడా అవి కూడా బిట్స్ ఇస్తుంటారు మనకి. అందువల్ల అవి కూడా నేను కవర్ చేసి చెప్తుంటాను. అలాగే దీని తర్వాత సిక్స్త్ క్లాస్ అయిపోయిన వెంటనే మనం సెవెంత్ క్లాస్ సంబంధించి తెలుగు కంటెంట్ చెప్పుకుందామండి. తెలుగు టెక్స్ట్ బుక్ గురించి మొత్తం. తర్వాత సెవెంత్ అయ్యాక ఎయిత్, తర్వాత నైన్త్, 10th అలా చెప్పుకుందామండి. అలాగే తెలుగు సంబంధించి మెథడాలజీ కూడా చెప్పుకుందాం. ఇది తెలుగు మొత్తం అయిపోయాక మిగతా సబ్జెక్ట్స్కి వెళ్దాం. ఓకేనండి. ఇప్పుడు మనం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూడండి. కొత్త వాళ్ళు అయితే మంచి బిట్స్ చెప్పాను. మీరు అసలు సిక్స్త్ క్లాస్ కానీ ఈ టెక్స్ట్ బుక్లో ఏమో చూడక్కర్లేదండి. అన్నీ కూడా చాలా వివరించి చెప్పడం జరుగుతుంది. బిట్స్ వైజ్ చెప్తున్నాను. లెసన్లో ఉన్న లైన్స్ కొన్ని ఇంపార్టెంట్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు ఎవరు కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇందులో త్రిజట స్వప్నం ఈ లెసన్ పేరు. ఇది త్రిజట స్వప్నం అండి. సిక్స్త్ క్లాస్లో ఒక లెసన్ అండి ఇది. ఇది కవయిత్రి ఎవరంటే అతుకూరి మొల్లండి. ఈ త్రిజట స్వప్నం రాసింది అతుకూరి మొల్ల. ఈవిడ 16వ శతాబ్దానికి చెందిన ఆవిడ. త్రిజట స్వప్నం కవయిత్రి అతుకూరి మొల్లండి, 16వ శతాబ్దానికి చెందిన. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. ఈవిడ కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారండి. రామభక్త కవయిత్రి ఈవిడ. ఎవరి భక్తురాలు? రాముడి యొక్క భక్తురాలు. మొల్ల రామాయణం రాశారు. ఈవిడ ఏంటి రాశారంటే మొల్ల రామాయణం రాశారండి. నెక్స్ట్ మనం చూడండి, ఈ రామాయణంలో 871 గద్యాలు, పద్యాలు ఉన్నాయండి. 871 గద్య పద్యాలు కూడా ఉన్నాయి ఈ రామాయణం. అందులోని మొల్ల రామాయణంలో 871 గద్య పద్యాలు కూడా ఉన్నాయి. ఈ పాఠం అంటే త్రిభుజట స్వప్నం మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలో ఉంది. ఇది చూడండి. ఈ మొల్ల రాసిన రామాయణం సుందరకాండంలో ఉంది. ఏంటి? త్రిజట స్వప్నం అనే పాఠం అండి. త్రిజట స్వప్నం అనే పాఠం మొల్ల రాసిన రామాయణంలో సుందరాకాండంలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సహానుభూతి ఇతివృత్తానికి చెందింది ఈ పాఠం. దీని యొక్క త్రిజట స్వప్నం యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి అండి. సహానుభూతి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, అందులో ఆవిడ రాసినప్పుడు ఆ లెసన్లో ఉన్న కొన్ని లైన్స్, ఇంపార్టెంట్ లైన్స్ ఇవి. రావణుడు సీతను అపహరించి లంకకు చేరాడు. అశోకవనంలో శిశింప వృక్షం కింద ఆమెను ఉంచాడు. ఏ వృక్షం? శిశించుప అనే వృక్షం కింద ఉంచాడనమాట రావణాసురుడు సీతాదేవిని. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలు ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అశోకవనంలో కష్టాలున్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగం నేపథ్యం. చూడండి, అశోకవనంలో కష్టాలున్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం అన్నమాట. ఇవి ఈ లెసన్కి సంబంధించి ఇది టాపిక్ అండి. నెక్స్ట్ ఈ సందుల గురించి మనం మాట్లాడుకుంటే సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఊరులు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు పరమైనప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. చూడండి, ఈ లెసను అందులో ఉన్న ఈ లెసను దానికి సంబంధించి వెనకాల టెక్స్ట్ బుక్ ఆ లెసన్ వెనక ఉండే గ్రామర్ పార్ట్ ఇది. ఆ, ఈ, ఊరు అనే వర్ణాలకు అవే వర్ణాలు పరమైనప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఉదాహరణకు శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు.
చూడండి శుద్ధ ప్లస్ ఆత్ముడు శుద్ధాత్ముడు. చూడండి రామాలయం రామ ప్లస్ ఆలయం రామ ప్లస్ ఆలయం రామాలయం. చూడండి ఇక్కడ మనకి ఏంటండి ఆ ఈ ఊరులో అవే వర్ణాలు పరమైనప్పుడు తప్పనిసరిగా దీర్ఘం వచ్చింది. చూడండి రామ ఆ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆలయం రామాలయం అయింది. చూడండి రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు భానుదయం భాను ప్లస్ ఉదయం గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం పితృణం పితృ ప్లస్ రుణం. ఇవి అన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి చూడండి భాను ప్లస్ ఉదయం భానుదయం రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు రామ ప్లస్ ఆలయం రామాలయం పితృణం పితృ ప్లస్ రుణం పితృణం. ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధికి చెందినవి. నెక్స్ట్ చూడండి దానికి వివరించాడు ఆ వర్ణానికి ఆలు సవర్ణాలు అవుతాయండి. ఆ వర్ణానికి ఆ ఆలు సవర్ణాలు అవుతాయి. ఈకి ఈ అవుతుందండి. ఊకి ఊ అవుతుంది. అరుకి అరు అని సవర్ణాలు అవుతాయి. పై సంధి జరిగిన పదాలు సంస్కృత పదాల మధ్య జరిగే సందులను సంస్కృత సందులని అంటామండి. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం అంటే ఏంటి? వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాము. చూడండి ప్రశ్నార్థకం ఏంటి? ప్రశ్నలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే చూడండి త్రిజట ఏం మాట్లాడుతుంది, సీత ఎందుకు బాధపడింది, ఇవన్నీ కూడా మనకి ప్రశ్నార్థక వాక్యాలు. చూడండి ఆశ్చర్యవార్థకం అంటే ఏంటి? వాక్యం ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యక వాక్యం అని అంటాము. వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యాత్మక వాక్యం అని అంటామన్నమాట. ఉదాహరణకి ఆహో ఎంత బాగుందో, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. చూడండి ఇవి ఉన్నాయి కదండి, ఉండడం వల్ల మనకి ఇది ఆశ్చర్యార్థకం అవుతుంది. ఆహా అవునా నిజమా అని మనం అంటుంటాం కదండి, అవన్నీ కూడా ఆశ్చర్యార్థకాలు. దానికి సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చారండి ఆ లెసన్కి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాము. అని ఇప్పుడు ముందు చెప్పుకున్న లెసన్కి సంబంధించి బిట్స్ ఇచ్చారు. శుద్ధాదులు చూడండి శుద్ధాత్ముడు సంధి కార్యం జరిగిన రూపం ఏంటి? శుద్ధాత్ముడు సంధి కార్యం జరిగిన రూపం ఏంటని అడుగుతున్నానండి. మనకి ఏంటండి శుద్ధ ప్లస్ ఆత్ముడా శుద్ధాత్ముడా శుద్ధ ప్లస్ ఆత్ముడా ఏమవుతుంది? శుద్ధ ప్లస్ ఆత్ముడు. ఇక్కడ చూడండి అది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. శుద్ధ ప్లస్ ఆత్ముడు శుద్ధాత్ముడు అవుతుంది. నెక్స్ట్ మనం చూడండి రెండోది త్రిజట స్వప్న విగ్రహ వాక్యం గుర్తించండి. త్రిజట స్వప్న విగ్రహ వాక్యం గుర్తించండి. త్రిజట అనేది స్వప్నం, త్రిజట వలన స్వప్నం, త్రిజట యొక్క స్వప్నం, త్రిజట కొరకు స్వప్నం. దీని యొక్క విగ్రహ వాక్యం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. త్రిజట యొక్క స్వప్నం త్రిజట యొక్క స్వప్నం త్రిజట స్వప్నం అంటే త్రిజట యొక్క స్వప్నం అనేది విగ్రహ వాక్యం అవుతుంది. నెక్స్ట్ రావణేశ్వరుడు సంధినామం ఏంటి? రావణేశ్వరుడు సంధినామం సంధి ఏంటని అడుగుతున్నానండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. ఏమవుతుంది? రావణేశ్వరుడు అని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది. గుణసంధి అండి. ఏమవుతుందండి? రావణేశ్వరుడు రావణ ప్లస్ ఈశ్వరుడు రావణేశ్వరుడు కానీ గుణసంధి అవుతుంది. నెక్స్ట్ మనకి 4వది చూడండి పితృణం విడదీసిన రూపం ఏంటి? పితృణం విడదీసిన రూపం పితృణం అనే పదాన్ని ఎలా విడదీస్తాం? పితృ ప్లస్ రుణం పిత్ర ప్లస్ రుణం పి ప్లస్ రుణం పితృ ప్లస్ రుణం ఏమవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పితృ ప్లస్ రుణం పితృణం పితృ ప్లస్ రుణం పితృణం అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు కఠినంగా మాట్లాడవద్దు ఇదేంటి? ఆశ్చర్యవార్థకం, నిషేధార్థకం, విద్యార్థకం, అనుమర్తివర్ధకం ఏమవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 నిషేధార్థకం అండి. ఇది మీరు కఠినంగా మాట్లాడవద్దు అనేది నిషేధార్థకం. చాలామంది ఇలాగా ఉన్నది కదా ఆశ్చర్యార్థకం అనేస్తుంటారు, కానీ అలా కాదండి. కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం. అందులోనే 6th క్లాస్కి సంబంధించి ఇంకో లెసన్ ఇదండి. ఇది ముందు చెప్పుకునేది ఒక లెసన్, ఇది ఒక లెసన్ వైజ్ చెప్తున్నాను. ఇవి చిన్నవి కాబట్టి లెసన్స్ 2 లెసన్లు ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లెసన్ ఏంటి? డూడు బసవన్న అండి. ఈ లెసన్ పేరు డూడు బసవన్న.
ఈ ప్రక్రియ ఏంటంటే ఈ డూడు బసవన్న యొక్క ప్రక్రియ అంటే జీవిత చిత్రం అండి. ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి. ప్రక్రియ ఏమో జీవిత చిత్రం, ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి అండి. నెక్స్ట్ ఇది డూడు బసవన్న కవి ఎవరంటే రావూరి భరద్వాజ. ఇతని కాలం ఏంటంటే 5/7/1927, 18/10/2013 వరకు ఇతను ఉన్నారు. ఎవరు? రావూరి భరద్వాజ్ గారు. డూడు బసవన్న కవి రావూరి భరద్వాజ్ గారు. ఇతను 5/7/1927 నుంచి 18/10/2013 వరకు జీవించడం జరిగింది. నెక్స్ట్ ఈ రావూరి భరద్వాజ గారి రచనలు ఏంటంటే విమల అంటే కథ, అపరిచితులు, కథాసాగరం లాంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కరుమరింగిన వెలుగుపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. ఇతను చూడండి, పిల్లల కథలేమో 43 రాశారు, నవలలు 17 రాశాడు, 37 కథా సంపుటాలు ఇతను రాశారన్నమాట. మొత్తం ఈ రావూరి భరద్వాజ్ గారు. చూడండి మరొకసారి, విమల కథ, అపరిచితులు, కథాసాగరం లాంటి 37 కథా సంపుటాలు, ఉడతమ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కరుమింగిన వెలుగుపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు ఇతను. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. చూడండి, వీరి యొక్క పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఎవరికి? రావూరి భరద్వాజ గారు. దేనికి రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందని అడుగుతుంటారండి. పాకుడురాళ్ళు నవలకండి. నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నెక్స్ట్ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం లాంటివి ఎన్నో ఇతనికి రావడం జరిగిందండి. ఇవన్నీ రావూరి భరద్వాజ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ లెసన్కి సంబంధించి డూడు బసవన్న లెసన్ వెనక ఉండే గ్రామర్ పాయింట్ అంటే చూడండి, గుణసంధికి సంబంధించి ఇచ్చాను. దీనికి ముందే సవర్ణ దీర్ఘ సంధి, ఇది గుణసంధి అండి. అకారానికి ఆ ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి. దీన్నే గుణసంధి అంటాం. చూడండి, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏమొస్తాయండి? ఏ ఓఆర్లు వస్తాయండి. దీన్నే మనం గుణసంధి అంటాము. చూడండి, రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర. చూడండి, ఈ రాజా, ఈ ఇంద్ర ఏమవుతుందండి? చూడండి, అకారానికి ఈ ఊరులు పరమైతే ఈ ఊరు అకారం అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు అది ఏమవుతుంది? ఏ ఓ ఆర్. చూడండి, ఏ అవ్వచ్చు, ఓ అవ్వచ్చు, ఆర్ అవ్వచ్చు అనమాట. ఇలా పరమైతే దాన్ని గుణసంధి అంటాము. తర్వాత తిలోదకాలు. చూడండి, తిల ప్లస్ ఉదకాలు, చూడండి, తిల ప్లస్ ఉదకాలు. చూడండి, అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఓ అవుతుంది. నెక్స్ట్ మహర్షి, మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు ఏంటంటే ఆర్, AOR లవును. చూడండి, మహర్షి, మహా ప్లస్ ఋషి, తిలోదకాలు, తిల ప్లస్ ఉదకాలు, రాజేంద్ర ప్లస్ రాజా ప్లస్ ఇంద్ర. ఇవన్నీ మనం గుణసంధికి సంబంధించి వస్తాయండి. నెక్స్ట్ వాక్యాలు చూసుకుంటే, మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటాము. అంటే మనం ఏదైనా పర్మిషన్ ఇవ్వటాన్ని అనుమత్యర్థక వాక్యం అని అంటాము. చూడండి, ఆశీర్వాదక వాక్యాలు ఏంటి? నీకు శుభం కలుగాక, నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగాక. ఆ విధంగా ఆశీస్సులు తెలియజేస్తే ఆ వాక్యాలు ఆశీర్వాదక వాక్యాలని అంటామండి. చూడండి, అనుమతివర్ధక వాక్యము, తర్వాత ఆశీర్వాదక వాక్యాలు, ఇవన్నీ కూడా మనకి అడుగుతూ ఉంటానండి. మనకు కన్ఫ్యూజ్ అవుతుంటే ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. ఇలా చివరి ఉంది కదా దీన్ని ఆశ్చర్యవార్థకం చాలామంది పెట్టిస్తూ ఉంటారు. చూసుకోండి ఒకసారి. దీని ఆశీర్వాదక వాక్యం అని అంటామని. దానికి ఈ లెసన్ డూడు బసవన్నకి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగిందండి మనకి. ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం ఇచ్చారు బిట్స్. ఇక్కడ మనం చూడండి, డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? సత్యం శంకరమంచి, రావూరి భరద్వాజ్, ఆతుకూరి మల్ల, గుడిపాటి వెంకటాచలం. ఎవరండి? మనకి ఆప్షన్ 2 అండి, రావూరి భరద్వాజ్. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరండి? రావూరి భరద్వాజ గారు. నెక్స్ట్ గంగిరెద్దాట నంది చేత ఆడించింది ఎవరు? గంగిరెద్దాట నంది చేత ఆడించింది ఎవరు? పరమేశ్వరుడు, రాముడు,
విష్ణువు, తర్వాత వెంకటేశ్వరుడు. ఎవరండి? గంగిరెద్దాట నంది చేత ఆడించింది ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పరమేశ్వరుడు. గంగిరెద్దాట నంది చేత ఆడించింది ఎవరు అంటే పరమేశ్వరుడు. నెక్స్ట్, బసవయ్యకు ఎంతమంది తమ్ముళ్ళు? బసవయ్యకు ఎంతమంది తమ్ముళ్ళు? 4, 2, 3, 5. ఎవరండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 5. బసవయ్యకు 5 తమ్ముళ్ళు. బసవయ్యకి ఎంతమంది తమ్ముళ్ళు అండి? 5. నెక్స్ట్, రావూరి భరద్వాజ్కి ఈ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. రావూరి భరద్వాజ్కి ఈ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది అన్నారు. వ్రతమోపదేశం, పాకుడురాళ్ళు, అపరిచితులు, కీలుగుర్రం. దేనికి వచ్చిందని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 2 అండి, పాకుడురాళ్ళకు జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది రావూరి భరద్వాజ గారికి. నెక్స్ట్ మనం చూసుకుని లాస్ట్ బిట్ అండి లెసన్కి సంబంధించి. తిలోదకాలు సంధినామం తెలపండి. తిలోదకాలు సంధినామం తెలపండి. వృద్ధి సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాది సంధి. ఏమవుతుందండి? తిలోదకాలు ముందు చదువుకోండి. తిలా ప్లస్ ఉదకాలు ఏటైందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, గుణసంధి. ఏమవుతుందండి ఇక్కడ మనకి? గుణసంధి. తిలా ప్లస్ ఉదకాలు కాబట్టి తిలోదకాలు. దీని సంధినామం ఏంటి? గుణసంధి అండి. ఇవి ఈ రోజుకి సంబంధించి బిట్స్ అండి. ఈ 2 లెసన్లు ఈరోజు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ లెసన్ అనేది రేపు వీడియో పోస్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, అందరూ కూడా బాగా చదువుకోండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.